హాయ్ అండి, అందరికీ నా వందనాలు. ఈరోజు ఆకుకూరలో అన్ని పోషకాలు ఉంటూ ఉంటాయో మనల్ని బలపరిచే ఒక చిన్న మెసేజ్ మీకు అందించాలనుకుంటూ ఉన్నాను. దావీదు గారి గురించి. దావీదు చాలా పెద్ద స్టోరీ, కానీ దాంట్లో ఒక మెయిన్ చిన్న స్టోరీని నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఒక స్మాల్ బిట్ ఆఫ్ స్టోరీ ఏంటి అంటే, దావీదు గొర్రెల కాపరి. తను వాళ్ళ నాన్న గొర్రెలు కాయమని ఆ యొక్క గొర్రెల్ని ఇచ్చేసి పంపిస్తూ ఉంటారు అడవికి. ఆ గొర్రెలు కాసుకుంటూ దావీదు ఉంటూ ఉంటాడు. మనకి తెలుసు, చాలామంది మన చుట్టుపక్కల వాళ్ళల్లో కూడా, మన గ్రామంలో అయినా, మనం ఉండే టౌన్స్లో అయినా, టౌన్లో అయితే అంతగా గొర్రెలు పెంచలే, కానీ విలేజెస్లో ఎక్కువగా గొర్రెల్ని కాస్తూ ఉంటారు. గొర్రెల కాపర్లు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఆ యొక్క కాపర్లు ఏం చేస్తారు, గొర్రెల్ని జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుకుంటూ ఉంటూ ఉంటారు. అలానే దావీదు కూడా ఆయనకు వచ్చిన గొర్రెల్ని, మేపుతున్న గొర్రెల్ని ఎంతగానో జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. అయితే ఒకరోజు దావీదు చెట్టు కింద హ్యాపీగా గొర్రెలు మేస్తూ ఉన్నాయి. దావీదు గారు కూడా చెట్టు కింద రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. రెస్ట్ తీసుకున్న సమయంలో ఆయన రెస్ట్ తీసుకోవటం అంటే నిద్రపోవటం కాదు, ప్రార్థన అనే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉంటాడు. బాగా బలంగా దేవుణ్ణి పాటల ద్వారా స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటాడు. పాటలు చాలా చక్కగా దావీదు పాడుతూ ఉంటాడు. పాటలోనే ప్రార్థన రూపంలో పాట పాడుతూ ఉంటాడు. ఇంకా పెద్ద గాండ్రింపు దావీదుకి నచ్చింది. గొర్రెలన్నీ భయపడుతూ ఉన్నాయి. సింహం వచ్చింది. గొర్రెల్ని, ఒక చిన్న గొర్రె పిల్లని తన యొక్క నోటికి పెట్టేసుకుంది. పెట్టుకోగానే దావీదు లేచి, ప్రభువా నాకు బలాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేసి ఆ యొక్క సింహం మీదకు పడి 2 పాయలుగా చీల్చి పక్కన పడేస్తూ ఉంటాడు. దావీదు మీద లేసి, దావీదుని నా మీద పడతావా అని అలా అటు ఇటు జరిపిద్ది. కానీ ప్రార్థన చేసుకొని దావీదు ఏం చేస్తారు, 2 భాగాలుగా చీల్చేస్తూ ఉంటాడు. చీల్చి తన యొక్క గొర్రె పిల్లని కాపాడుకుంటూ ఉంటాడు. ఆ యొక్క గొర్రె పిల్లకు కూడా ఏ అపాయం లేకుండా చూసుకుంటూ ఉంటాడు. తన యొక్క మందని కాపాడుకుంటూ ఉంటాడు. అలానే మనము కూడా దేవునిలో అలానే ఉండాలి. అలానే ఉంటే, దావీదు ఎన్నో తప్పులు చేశాడు. తప్పులు చేశాడు. ఆ తప్పుల్లో కూడా దేవుడు క్షమించమని ఎంతగానో బతిమలాడాడు. మనం కూడా తప్పులు లేని వాళ్ళం ఎవరు ఉండం. ఎవరికి తగిన తప్పులు వాళ్ళు చేస్తూ ఉంటాం. అయితే మన యొక్క తప్పుని క్షమించుకోవాలి. ఈ యొక్క స్టోరీలో మనకి నచ్చిన పాయింట్ ఏంటి అంటే, ఎంతో పెద్ద సింహాన్ని చీల్చి పక్కన పడేస్తూ ఉంటారు. మన సమస్యలు అనే సింహాన్ని మనం కూడా చీల్చేయాలి. అది ఎలా? దావీదు మంచి స్వరాన్ని దేవుడిచ్చాడు. ఆ స్వరం ద్వారా ప్రార్థన చేశాడు, దేవుణ్ణి స్తుతించాడు. పాటల రూపంలో దేవుడు హెల్ప్ చేశాడు. ఆ యొక్క సింహాన్ని చీల్చగలిగాడు. అలానే మనము కూడా ప్రార్థన చేయాలి. మన సమస్యల కోసం ప్రార్థన చేసి ఆ సమస్యల్ని మనం చీల్చి పక్కన పడేసుకోవాలి. పడేసినప్పుడు మనం విజయం పొందుకుంటూ ఉంటాము, జయం పొందుకుంటూ ఉంటాము. ఎంతగానో దేవుడుతో మనం స్ట్రాంగ్గా ఎదుగుతూ ఉంటాం అనేదే ఒక స్టోరీ మీనింగ్. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలామంది చూస్తున్నారు, చాలామంది లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కావాలి, ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలి అని మీరు ఆశించినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మాది తోటకూర కర్రీ. ఇదేనండి. నేనేం వేసానంటే వెన్నపూస వేసాను, టేస్ట్ బాగుండిద్దని. ఇది అమ్మమ్మ గారి చేతి వంట అన్నమాట. అమ్మమ్మ ఇలా చేయమని చెప్తా ఉంటే నేను చేశాను అనమాట ఈ తోటకూర. అదండి, వెన్న వేస్తే టేస్ట్ బాగుండిద్దని లాస్ట్లో దించేసే ముందు వెన్న వేసుకొని కలిపేసుకుంటాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నా వీడియోస్ ఫాలో అవ్వండి. బాయ్ అండి అందరికీ.